అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. వైఎస్ఆర్సీపీ పార్టీ తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావట్లేదు. అంటే హిందువులని పక్కన పెట్టిందా? ఇప్పుడు రావణ్ ముఖ్యమైపోయాడా వైసీపీ పార్టీకి? అంటే నిజమనే సంకేతాలు ఎవరు ఇవ్వడం లేదు. డైరెక్ట్గా వైసీపీ పార్టీయే మాకు రావణ్ అంటే ఇష్టం. మొన్న జగన్ గారేమో హే రామ్ ఏమిటి రావణ పరిస్థితి అంటే రావణ్ని వెనకేసుకొచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న అంబటి రాంబాబు గారు వెనకేసుకొచ్చారు. అంతకుముందు పేరుని నాని. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు, హిందువుల్ని ఎవడు ఎలాంటి బూతులు తిట్టినా పర్వాలేదు, హిందువులు అనేవాళ్ళు హిందువులుగా కాకుండా వాళ్ళకు బానిసలుగా ఉండాలనేది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నటువంటి సందేశం కింద అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే సమాజంపై వ్యతిరేక ప్రభావం చూపే వారి విషయంలో ఆ పార్టీ మద్దతు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. చాలామంది ఆ పార్టీకి దూరం అయిపోతారు ఈ దెబ్బతో. అంటే ఇప్పటివరకు 11 సీట్లకు పరిమితం అని చాలామంది వెటకరించేవారు. లేదు 2029లో మరొక ఛాన్స్ వస్తుందిలే జగన్మోహన్ రెడ్డి గారికి అన్న వాళ్ళు కూడా ఇప్పుడు హిందువుల మీద ఇంత కసి కోపంతో జగన్మోహన్ రెడ్డి రగిలిపోతున్నారా అంటే ఆల్రెడీ బహిరంగ నిజమే ఇది. ఎందుకు అనంటే ఈ రావణ్కి జగన్ సపోర్టు ఉంది అన్నది బాహాటంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ రావణ్ని వెనకేసుకుని రావడం అనేది ఇప్పుడు కరెక్ట్ అయిన సమయం కాదు. రావణ్ ఏం చేశాడు మన అందరికీ తెలీదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో అంతర్వేది రథం దగ్ధం చేస్తే కొత్త రథం తెచ్చి పెడతామని, రామతీర్థంలో విగ్రహాలు ధ్వంసం అయితే కొత్త విగ్రహాలు తెచ్చి పెడతామని అప్పుడు మంత్రి హోదాలో చాలా తేలిగ్గా మాట్లాడారు కొడాలి నాని గారు. మరి దాని ప్రభావం హిందూ మతంపై విపరీతంగా ప్రభావం చూపించలేదా? మొన్నటి ఎన్నికల్లో నష్టం కలగలేదా? అయినా దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? ఇప్పుడు జోసెఫ్ రావణ్ విషయంలో సమర్థించి అడ్డగోలుగా బుక్ అయిపోయింది. జోసెఫ్ రావణ్ కుటుంబ సభ్యులు నేరుగా జగన్మోహన్ రెడ్డిని కోరిన న్యాయ సహాయం అందించడం, వైసీపీ లీడర్ టీము రంగంలోకి దిగి సహాయం అందించేయడం ఆ మాత్రం ఆ పార్టీకి డ్యామేజ్ చేసేసింది. ఖచ్చితంగా దాని ప్రభావం ఆ పార్టీ మీద పడుతుంది. ఎందుకు అనంటే హిందువులను మనోభావాలు దెబ్బతీసి విష సంస్కృతికి ఆర్జుడు, హిందూ దేవుళ్లను దారుణంగా మాట్లాడిన జోసెఫ్ రావణ్. అయితే ఈ విష సంస్కృతి అన్ని చోట్ల ఉంది. ముఖ్యంగా ఒక్క చిన్న వీడియో నేను మీకు ప్లే చేస్తాను, మీరు చూసే ఉండుంటారు. చూడండి, ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తాను. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు, రాగోలు, మిడ్కోలు ఇలా వేరు వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి. వాళ్ళకు వాళ్ళు బతికే హక్కు ఉంటుంది. మనందరికీ తెలుసు నక్సల్బరీ మూవ్మెంట్ కావచ్చు, మావోయిజం కావచ్చు, మన దేశంలో ఎట్లా 1960 నుంచి ఎట్లా నక్సల్బరీ అప్రైజింగ్ ఎట్లా జరిగింది అన్ని ప్రభుత్వానితో సిస్టంతో డిఫర్ అయ్యి ఆయుధం పట్టి ప్రాణాలు కూడా వదిలేసిన ప్రతి ఒక్క అమరవీరుడికి ఈ ఎర్రకండువ అంకితం చేస్తూ జస్ట్ ట్రిబ్యూట్ అంతే. లాస్ట్ నవ్వే నవ్వు ఎంత విషంతో కూడుకున్న నవ్వు అంటే అది అతని భాషలో ఏంటంటే నీకు గుచ్చుకుందా, ఆ నవ్వు గుచ్చుకుంది కదా అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అన్నట్టు మాట్లాడతాడు. ముఖ్యంగా ఇక్కడ వీడియోలన్నీ కూడా మనకి సోషల్ మీడియాలో దొరికినవి. వాటన్నిటిని కూడా బిట్బిట్లు కట్ చేశారు. మొట్టమొదటిసారిగా మాట్లాడింది ఏంటి? రావణ్ మాట్లాడింది. తను మాట్లాడింది నేను దేశభక్తుని కాదు, నాకు దేశం అంటే గౌరవం లేదు. ఇంకా పూర్తి వీడియో ఉందిలేండి, అది పూర్తి వీడియో కాదు, బిట్బిట్లు కట్ చేసింది. కానీ దేశంలో ఉన్న ప్రతి మనిషి మీద గౌరవంతో, సంఘంలో ఉన్నటువంటి విద్వేషాలు ఇటువంటివన్నీ లేకుండా సమానత్వంతో కూడినటువంటి మనుషుల మీద నాకు గౌరవం ఉంది అని చెప్పుకుని వచ్చాడు. ఓకే, గుడ్, బాగానే ఉంది. అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్న ఒక స్లోగన్ నుంచి తీసుకుని మీరు మాట్లాడినటువంటి మాటలు, అంటే రావణ్ మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉంటున్నాయంటే ఒక వర్గాన్ని విపరీతంగా పక్కకు లాగి సెలెక్టెడ్ జర్నలిజంలా దాన్ని పక్కకు తీసుకుని ఇప్పుడు మీరు అంటున్నారు కదా హిందూ దేవుళ్లను దారుణంగా మాట్లాడి దారుణంగా హిందూ దేవుళ్లను నమ్మే హిందువులు మిగిలిన వర్గాలను అణిచిపెడుతున్నారు అన్న మాటలు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళందరినీ ఒక పక్కకు తీసుకుని వచ్చి వాళ్ళని విపరీతంగా తిట్టే ఉద్దేశంతో చేసినటువంటి వీడియో. తర్వాత
నక్సలిజాన్ని, ఉగ్రవాదాన్ని బాగా అవపోషణ పట్టి వాళ్ళకి కూడా హక్కులు కల్పించి, అంటే బ్రతికే హక్కు అట, ఉగ్రవాదులు కూడా బ్రతికే హక్కు, అంటే ఎదుటి వాళ్ళని చంపేసి వాళ్ళు బ్రతకొచ్చు. అంటే రావణ ఏం చెప్తున్నాడు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు రావణ మాట్లాడిన మాటలే ఇక్కడ క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే, దేశభక్తుడిని కాదు నేను, కానీ దేశంలో ఉండేటువంటి ప్రతి మనిషికి గౌరవం ఇచ్చేసి గౌరవంగా మనం బ్రతుకుతూ మనుషుల మధ్య గౌరవాలు ఉంటూ వాళ్ళని ఎవరిని కూడా అణగదొక్కకుండా ఉండేటటువంటి దేశభక్తుడిని నేను అని చెప్తున్నారు. ఓకే గుడ్. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఎవరిని అణగదొక్కుతారు, ఎవరు ఎవరిని అణగదొక్కగలరు? ఈ టెక్నాలజీలో ఎక్కడైనా అణగదొక్కుళ్ళు ఉన్నాయా? అంటే మీ భాషలో ఏంటి అని అంటే నక్సలిజాన్ని, ఒక వర్గాన్ని ప్రేరేపించే దిశగా మీ మాటలు ఉన్నాయి. అదే ఇప్పుడు ప్రభుత్వం గుర్తుపట్టింది. తర్వాత ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని తెలిసే రావణకి అప్పటి నుంచి యూట్యూబ్లో కొన్ని వీడియోలు డిలీట్ చేశారన్న మాటలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి. అంటే హిందూయిజాన్ని వేలెత్తి చూపించి హిందూయిజంపై విషం కక్కేటటువంటి వీడియోలన్నింటినీ కూడా డిలీట్ చేశారు అన్న మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, హిడ్మా లాంటి నక్సలిజం, అలాగే మన కసబ్ లాంటి టెర్రరిస్టులను కూడా ఇతను వెనకేసుకొచ్చాడు. కసబ్ ముంబై తాజ్ హోటల్లో చేసినటువంటి మారణ హోమానికి కూడా ఇతను వెనకేసుకొచ్చాడు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇతను టెర్రరిస్టులు కూడా బ్రతికే హక్కు ఉంటుంది అని అంటున్నారు. ఓకే, మానవ హక్కుల్లో హక్కు ఉంది కరెక్టే, ఎదుటివాడిని చంపేసి వాడిని బ్రతకమని ఉందా హక్కు? రాజ్యాంగంలో మీరు ఏమి నేర్చుకున్నారు, రాజ్యాంగ ప్రతుల్లో మీరు చదివింది ఏంటి, అక్కడ ఉన్నటువంటి జై భీమ్ అంటూ ఉంటారు కదా, అక్కడ చెప్పినటువంటి అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఇదేమీ అక్కర్లేదు మీకు. సెక్యులర్ ముసుగులో ఉండి హిందువులని తోలనాడడం తప్ప ఏమీ లేదు. అటువంటి జోసెఫ్ రావణ్ లాంటి వాళ్ళకి జగన్ గారు హే రామ్ మా రావణ్ణి కాపాడు అని అంటుంటారు. దురదృష్టవశాత్తు ఏపీకి కూడా విస్తరించింది జోసెఫ్ రావణ్ ద్వారా ఇటువంటి దౌర్భాగ్యం. ఒక మతాన్ని ఆచరించడంలో తప్పులేదు, గౌరవించడంలో అసలు తప్పులేదు, కానీ మరో మతాన్ని వ్యతిరేకించే హక్కు ఎవరికీ ఉండదు. అది సమ్మతం కూడా కాదు. ఇప్పుడు క్రిస్టియన్ యేసుని నమ్ముతాడు, హిందూ మనందరికీ తెలిసిందే వెంకటేశ్వర స్వామిని, ఈశ్వరుని నమ్ముతారు, మరి ముస్లిం సోదరుడు అల్లాని నమ్ముతారు. మరి మనం ఎందుకు వ్యతిరేకించాలి? ఎవరి హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. నువ్వు హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరి హక్కు వాళ్ళకు ఉంటుందని నీకు తెలియదా? అలా దాన్ని కాదు అని వ్యతిరేకించే హక్కు కూడా సమ్మతం కాదన్న విషయం రావణ్కి తెలీదా? కానీ జోసెఫ్ రావణ్ని అదే పనిగా హిందూ మతాన్ని వ్యతిరేకించాడు, కించపరిచాడు, అసభ్య పదజాలంతో దూషించాడు, ఈ సభ్య సమాజం తల దించుకునేలా మాట్లాడాడు. అటువంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకుని రావడం చాలా తప్పు అని రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల వరకు ప్రతి ఒక్కరూ తప్పులు పడుతున్నారు. ఈ తప్పిదానికి వ్యతిరేకంగా ఆయనకు డ్యామేజ్ చాలా బీభత్సంగా కలగవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం దారుణమైన డ్యామేజ్ జరగడం ఖాయం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై హిందుత్వ వ్యతిరేక ముద్ర ఉంది. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసుకుంటుంది ఆ పార్టీ. అంటే 2029 సంవత్సరంలో ఆ పార్టీ అధికారంలోకి రావాలి అని అనుకుంటే హిందువులు ఓట్లు అక్కర్లేదా? అంటే హిందువులందరినీ పక్కన పెట్టేసి ఇట్లాంటి సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి హిందువుల మీదకు వదలడమే వైసీపీ పార్టీ ముఖ్య ఉద్దేశమా? జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు హిందువులను గౌరవిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ప్రసాదం తింటారు, జగన్మోహన్ రెడ్డి గారు శివాలయాల్లోకి వెళ్తారు. మరి ఇటువంటి సెక్యులర్లందరికీ ముసుగేసి మరి హిందువులందరి మీద ఎందుకు వదులుతున్నట్టు? అది కరెక్ట్ అయిన విషయమేనా? యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్ట్ వ్యవహారంలో సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉంది. ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకో లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించినందుకో మరి తీవ్రమైన దేశద్రోహం కేసు నమోదైంది అనడంలో అదంతా పచ్చి అబద్ధం. పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల కేసుల్లో జోసెఫ్ ఇప్పటికే కోర్టుల ద్వారా బెయిల్ లభించేసింది కదా. ప్రస్తుతం అరెస్టు ఉపా చట్ట ప్రయోగం వెనుక ఉన్న కారణాలు కేవలం ఒక వ్యక్తిగత దూషణకో వాక్ స్వాతంత్ర్యానికో సంబంధించినవి కాదు, కాకూడదు, కానీ కాదు. పోలీసుల దర్యాప్తు సంస్థలో సాక్ష్యాల ప్రకారంగా జోసెఫ్ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా నిరంతరాయంగా దేశ సార్వభౌమాధికారానికి సమగ్రతకు భంగం కలిగించేలాగా అత్యంత ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, పోలీసులు చెప్తున్నటువంటి మాట. అందుకనే జోసెఫ్ని అరెస్టుకు ముందు కొన్ని రోజుల ముందు అన్ని యూట్యూబ్ నుంచి అన్ని డౌన్లోడ్లు చేసేసుకుని ఎక్కడికక్కడ బాబు గారు ఏం మాట్లాడారో, ఎలాంటి హిందువుకి వ్యతిరేకంగా మాట్లాడారో ఇవన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. మరి ఇటువంటి దేశ రక్షణ వ్యవస్థలను, అంతర్గత భద్రతను టార్గెట్ చేసే మరి రావణ్ లాంటి వాళ్ళకి ఉపా చట్టం వర్తిస్తుంది కదా.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలాలు లేవు. దేశవ్యాప్తంగా అశాంతిని రేకెత్తిస్తూ అమాయకుల ప్రాణాలు తీసే ఉగ్రవాదులను, నిషేధిత నక్సలైట్లను ఆయన బహిరంగంగానే సమర్థించడం, వారి చర్యలకు మద్దతుగా మాట్లాడడం వంటి దేశద్రోహపూరితమైన ఆలోచనలు ఆయన వీడియోల ద్వారా మనందరికీ అర్థమవుతుంది కదా, ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఈ విషయం తెలియని వాళ్ళు అన్నా నువ్వు తోపు, అన్నా నువ్వు తురుము, అతను వెనకేసుకునే ఆ బ్యాక్గ్రౌండ్ బీజిఎం మ్యూజిక్ని చూసి మా రావణన్న సూపర్, మా రావణన్న తోపు. ఇంకా సినిమా చాలా ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల్లో భారతదేశం పరువు తీసేలా, దేశ సాయుధ దళాల స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆయన వ్యవహరించిన తీరు చాలా తీవ్రమైందట. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ టీ, మరి సున్నితమైన జాతీయ భద్రతా వ్యవహారాల్లో భారతదేశ అత్యున్నత నాయకత్వాన్ని తీవ్రంగా నిందిస్తూ సరిహద్దుల అవతల ఉన్న పాకిస్తాన్కు మద్దతుగా ఆయన చేసిన ప్రసంగాలు కూడా డిజిటల్ సాక్ష్యాలతో సహా బయటపడ్డాయట. వాక్ స్వాతంత్రం అనే ముసుగులో దేశం విచ్ఛిన్నకర శక్తులను అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించడం, విదేశీ శక్తుల అజెండాను అక్కడ అమలు చేయడమే లక్ష్యంగా ఆయన నెట్వర్క్ పనిచేసిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపు పేరిట సానుభూతి పొందేందుకు ఆయన మద్దతుదారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఒక దేశద్రోహిని చట్టం ముందు నిలబెట్టడంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడలేదన్నది, నిర్ణయం తీసుకున్నదన్నది మరి బహిర్గతమైన విషయం. ఇక పవన్ కళ్యాణ్ తిడితే అది కేవలం పరువు నష్టం దావో లేదా జాతి భద్రతల సమస్య కిందకో అవుతుంది. కానీ దేశానికి వ్యతిరేకంగా మారి ఉగ్రవాదాన్ని శత్రు దేశాలు సమర్థిస్తే అది ముమ్మాటికి దేశద్రోహమే అవుతుంది. అందుకే ఆయనపై చట్ట ప్రకారం ఓపా లాంటి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్, నా తమ్ముడు రావణ్ని అరెస్ట్ చేశారు, రక్షించవా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక సూటిగా సుత్తి లేకుండా ఒక ప్రశ్న, మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసి హిందువుల ఓట్లు అక్కర్లేదని, నాకు కావలసినటువంటి ఓట్లు వీళ్ళ ఓట్లే మాత్రమే నాకు కావాలి, నేను వీళ్ళ ఓట్లతోనే నేను సీఎం అవుతాను అని అనుకుంటే మీరు అటువంటి వాళ్ళని ప్రోత్సహించినా మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. కానీ మీరు అటువంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్నది హిందువుల యొక్క ప్రశ్న. దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు, మీ నాయకులు ఏ విధంగా సమాధానం చెప్తారు అన్నది మీకు తెలియాలి. మీరు అక్కడ కూర్చొని ఏదో మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారు తప్ప ఇది హిందుత్వ నమ్మకంపై దాడి. ఏదైనా భావజాలాన్ని ప్రదర్శించడం వేరు, సమర్థించడం వేరు. హిందుత్వ వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శించడమే కాదు, ఆ సమాజం చిన్నబోయేలా, వారి ఆధ్యాత్మిక నమ్మకంపై దెబ్బతీసేలా జోసెఫ్ రావణ వ్యాఖ్యలు నడిచాయి. ఇప్పుడు నేను మరొక వీడియో ప్లే చేస్తాను, చూడండి. అన్నదమ్ములకి గొడవలు పెడుతున్నా లోఫర్ నా కొడక, పెంట తినే నా కొడక, తోలు తీస్తావా? ఎంతమంది తోలు తీసావా నా కొడక? నువ్వు పూర్వదిలేసి వచ్చేసిన అనామకం నా కొడక. ఇస్కాన్లో తరివేస్తే హిందువులు, ఇస్కాన్లో తరివేస్తే నా కొడక, బయటకు వచ్చి అడుక్కు తింటున్నా, అడుక్కు తినే నా కొడక, పెద్ద రౌడీరా నా కొడక. నువ్వు తోలు తీసేస్తాడంటాడు. తోలు నా కొడక పిలక పట్టుకున్నట్లా తిప్పి గుండె నేలకేసి తింటా నా కొడక. నాకు కనిపించావంట నా కొడక. విన్నారా? ఎవరినది? రాధా మనోహర్ దాస్ గారు. ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అంటే ఏంటన్నది నేను చెప్తా. రాధా మనోహర్ దాస్ గారు ఎందుకు క్రిస్టియన్ని పదే పదే అతను ట్రోల్ చేస్తారు అని అంటే, క్రిస్టియన్ రోడ్ల మీదకి వచ్చి బైబిల్ పంచుతారు, హిందువుల దేవాలయాల దగ్గరకు వచ్చి అన్యమత ప్రచారం చేస్తారు. ఎక్కడైనా బస్ స్టాండ్లో ఉంటే యేసుప్రభుని నమ్ముకోండి మేము ప్రార్థనలు చేస్తామని వస్తారు. ఎక్కడైనా హిందువులు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని నమ్ముకుంటే మీకు మంచి జరుగుతుందని చెప్తారు. ఎక్కడైనా ఏ హిందువు అయినా సరే క్రిస్టియన్స్ దగ్గరికి కానీ చర్చిల దగ్గరికి కానీ వచ్చి మీరు మా దేవుళ్ళని నమ్ముకోండి అని ఏ హిందువు అయినా మాట్లాడాడా? ఎక్కడైనా చూపించండి, ఆ రికార్డులు ఉన్నాయేమో. మీ పాస్టర్లు, మీ యేసుప్రభుని నమ్ముకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందూ దేవాలయాల దగ్గరకు వచ్చినటువంటి యేసుప్రభుని నమ్ముకుంటే మీకు బాగుంటుంది అని చెప్పినటువంటి వీడియోలు ఎన్నో మా దగ్గర ఉన్నాయి. దానిని ఖండించడానికి, దానిని బహిరంగంగా ఖండిస్తూ అతను చేసినటువంటి వ్యాఖ్యలు, ఎవరు? రాధా మనోహర్ దాస్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రావణకి అసలు నచ్చడం లేదు. మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా? రాధా మనోహర్ దాస్ని పిలక పట్టుకుని నేలనేసి పెట్టి కొడతా నా కొడక్క. ఈ భాష నలుగురికి సమ్మతమేనా? నలుగురు గౌరవాన్ని దెబ్బతినకుండానే ఉందా ఈ భాష? హిందువుల మనోభావాలు దెబ్బతినకుండానే ఉందా ఈ భాష? హిందువులని ఒక సెలెక్టెడ్ జర్నలిజం, సెలెక్టెడ్ క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు కాదా ఇవి? జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా ఆ వివాదాన్ని మీ తల మీదకి ఎక్కించుకుంటున్నారు. ఈ గొడవలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తమాత్రం ఉంది అన్న మాటలు, అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి. జోసెఫ్ రావణ్కు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం రంగంలో దిగడం, ఆ పార్టీకి జోసెఫ్ రావణ్ విషయంలో ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధ బయటపడటం, ఇవన్నీ చూస్తుంటే హిందువులందరికీ కూడా రగులుకుపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని వైఖరిపై హిందుత్వవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతర్వేది రథం దగ్ధం సమయంలో ఏటయ్యా అది పోతే ఇంకో రథం వస్తుందని చెప్పిన కొడాలి నాని ఇంకొక రథాన్ని ఎందుకు చేయించలేదు? అటువంటి వ్యాఖ్యలకి డ్యామేజ్ జరిగితే జోసెఫ్ రావణ్ లాంటి వ్యాఖ్యలకు ఏ స్థాయిలో డ్యామేజ్ జరుగుతుందో హిందువుల దగ్గర నుంచి మీరు అర్థం చేసుకోండి. నీతులు చెప్పడం చాలా ఈజీ, శుద్ధపూసలాగా మాట్లాడడం మరింత ఈజీ, వాటిని అనుసరించడం ఆచరించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ కరోనా టైంలో మాస్క్ అడిగాడని దళిత డాక్టర్ సుధాకర్ని ఏం చేశారో మనకు తెలీదా? ఏం చేశారో యావత్ ప్రపంచం చూడలేదా? ఇలాంటి విషయాల్లో పాపం వైసీపీ ప్రతిసారి బొక్కబొరలా పడుతూనే ఉంది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుందో లేదో అర్థం కావట్లేదు. అయినప్పటికీ ఆ పార్టీ అనుకూల మీడియాకు అసలు మనం చెప్పలేం. రావణ్ అలియాస్ జోసెఫ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చేసిన హంగామా మామూలుది కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అతడు ఏ స్థాయిలో విమర్శించాడో, ఉగ్రవాదుల్ని ఏ విధంగా వంతపాడాడో, భారతదేశాన్ని ఏ విధంగా తిట్టాడో అతని వీడియోలు చూడండి మీకు అర్థమవుతుంది. నరేంద్ర మోదీ గారిని కూడా తిట్టాడు. నిజంగా అతను తిట్టింది ఒకరిని ఇద్దరిని కాదు, పెద్ద పెద్ద నాయకులందరినీ, భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి నాయకుడిని కూడా తిట్టాడు. పురాణాలు, సనాతన ధర్మాన్ని, హిందువులు గొప్పగా పూజించే దేవుళ్ళని ఎలా విమర్శించాడు? మరి ఆ వీడియోలు చూస్తే మనందరికీ అర్థమవుతుంది కదా. మరి అలాంటి వాళ్ళకి వైసీపీ పార్టీ ఎందుకు వంతపాడుతుంది? అంటే మీరు కావాలనే చేస్తున్నారా? హిందువుల మనోభావాలు మీరు కావాలనే దెబ్బతీస్తున్నారా? అంటే అది మీరు ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో మీకు చాలా గట్టి దెబ్బ తగులుతుంది. మీరు హిందువుల మీద 2019 నుంచి 24 వరకు చేసినటువంటి దాడులన్నీ ప్రతి హిందువు గుర్తించుకోబట్టే 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈ బచ్చలకూరి జోసెఫ్ లాంటి వ్యక్తులను మీరు మరింతగా సమర్థిస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నది ప్రజలే నిర్ణయిస్తారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ప్రశ్నించడం మంచిదే, కానీ అది సమస్య ఎత్తి చూపించే విధంగా ఉండాలి, కానీ వ్యక్తిగతంగా ఉండకూడదు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంట్లో వాళ్ళని దూషించే విధంగా ఉండకూడదు. రావణ్ అలియాస్ జోసెఫ్ ఎంచుకున్న విధానం మాత్రం వేరే విధంగా ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడడం, బండ బూతులు, కొడక, లకారం భాష, నీ అమ్మ, ఇటువంటి భాషలన్నీ మాట్లాడుతూ వ్యక్తిగత అంశాలను బజార్లో పెట్టడాన్ని అతను విమర్శించడం అనుకున్నాడు. కానీ పైగా దేశం మీద ప్రేమ లేదని చెప్పడాన్ని అతను చాలా గొప్పగా భావించాడు. ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడానికి అతను ఈ దేశం కల్పించే హక్కుగా అనుకున్నాడు అనుకోండి, కానీ మరి అటువంటి వ్యక్తికి ఈ దేశంలో జీవించే హక్కు లేదు కదా. హిందూ దేశాన్ని తిడుతున్నాడు, హిందూ దేశంలో జీవించే హక్కు ఎక్కడుంది? మరి దేశద్రోహం కేసు పెట్టరా? ఇక్కడ జోసెఫ్ వంతపడుతున్న వైసీపీ గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఏం చేసిందో మర్చిపోతే ఎలా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. కారు మీద ఎక్కువ కూర్చున్నాడని కేసు పెట్టారు. సీఎం సెక్యూరిటీ కూడా తీసేసి విశాఖపట్నంలో ఓ హోటల్ ముందు సెక్యూరిటీగా పెట్టారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులను కాపలా పెట్టారు. ఆయన సినిమా విడుదల అవుతుంటే టిక్కెట్ల రేట్లు తగ్గించమని జీవోలు జారీ చేశారు. సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఐఏఎస్ అధికారుల వరకు థియేటర్ల వద్ద సెక్యూరిటీగా పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని నా 4వ పెళ్ళం నువ్వే అని అన్నారని మహిళా కమిషన్ దగ్గర కేసు పెట్టారు. అప్పట్లో మత్స్యకారులకు సంబంధించిన జీవోను వైసీపీ ప్రభుత్వం జారీ చేస్తే దాన్ని చించేశాడని కేసు నమోదు చేశారు. భీమ్లా నాయక్ సినిమాలో రావు రమేష్ పాత్ర జగన్మోహన్ రెడ్డిని పోలి ఉందని కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు విడుదల కాకుండా ఉండడానికి కేసులు పెట్టారు. ఇవి సింపుల్, నేను మాట్లాడితే నాకు గొంతు కూడా పోదు, ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతీస్తున్నట్టు? వైఎస్ఆర్సీపీ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ హిందువుల ఓట్లు మీకు అక్కర్లేదు కదా. మరి రావణ్నే మీరు మద్దతు ఇచ్చారు అని అంటే హిందువులందరూ అదే అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటున్నారు ప్రజలు? రావణ్కి మీరు ఇచ్చిన మద్దతుకు, రావణ్తో మీరు తమ్ముడిగా చెప్పుకున్నటువంటి మద్దతుకు ఏం జరుగుతుందో భవిష్యత్తులో మీకే అర్థమవుతుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేది మీరు, ఇటువంటి వాళ్లకు ఆజ్యం పోస్తున్నది మీరు, దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నది మీరు. ఇటువంటి వాళ్ళని అందరినీ మీరు వెనకేసుకు రావడం వల్ల మీ పార్టీకి నష్టం కలుగుతుంది. మీ పార్టీ నష్టం కలగడమే కాదు, మీ పార్టీని కూడా ప్రజలందరూ చేదరించుకునే రోజు కూడా దగ్గరలోనే ఉంటుంది. అందుకని మీరు ఇప్పటికైనా ఆలోచించి ఇట్లాంటి రావణ్ లాంటి వ్యక్తులను మీరు పెంచి పోషించడం ద్వారా దేశ శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది. అట్లాగే మరి మనకు తెలిసిందే, కులాల్లో కుంపటి పెరిగిపోతుంది. ఒక కులం మరొక కులం అంటూ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఇప్పుడు ఈ పార్టీ ఉండొచ్చు, రేపు పొద్దున మీ పార్టీ రావచ్చు. ఎవరు ఏ పార్టీ వచ్చినా ఈ గొడవలు అనేవి చల్లారకపోతే, ఈ గొడవలు అనేటువంటి ఆటకి మీరు ఆజ్యం పోయకుండా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇటువంటి వ్యక్తులను ఎవరైతే ఈ బచ్చలకూరి రావణ్ అనే వ్యక్తి ఉన్నాడో అతను మాట్లాడిన వీడియోలు మీరు చూశారు, ఆ మాట్లాడినటువంటి ఆ పదజాలం మీరు చూశారు, అతని యాటిట్యూడ్ మీరు చూశారు, పోలీసులకు అతను చెప్పినటువంటి సవాల్ని, అతను మాట్లాడినటువంటి సవాల్ని మీరు చూశారు. ఇవన్నీ చూసి ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. దానికి
మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒక పక్క అంబటి రాంబాబు గారు మైక్ పట్టుకుని వచ్చేసారు రావణ్ గురించి, ఒక పక్క హే రామ్ అంటూ జగన్ గారు వచ్చేసారు, మరో పక్క పేర్ని నాని వచ్చేసారు. అంటే హిందువుల ఓట్లు మీకు అక్కర్లేదు, హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఇలాంటి వ్యక్తులే మీకు కావాలి, అంతే కదా. ఓకే, మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.